సో రైట్ నాన్న, ప్రీవియస్ సెషన్ లో మనం ఫైనల్ అకౌంట్స్ ఓవర్ వ్యూ చూసానన్నా. అసలు అంటే ఏంటనేది, ఫైనల్ అకౌంట్స్ ఎందుకు చేస్తాం, ఫైనల్ అకౌంట్స్ లో ఏమేమి ఉంటాయి, సో ఫైనల్ అకౌంట్స్ గురించి మనం ఓవరాల్ వ్యూ చూసాము. సో తర్వాత నిన్న క్లాస్ లో స్టార్ట్ చేసాం నన్ను మనం అనలైజింగ్ ది అనాలిసిస్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ గురించి మనం స్టార్ట్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. దానిలో పార్ట్ గా ఫస్ట్ అడ్జస్ట్మెంట్ మనం స్టార్ట్ చేసాం. ఒక అడ్జస్ట్మెంట్ గురించి మనం మాట్లాడతాం. రైట్, ఖ్యాతి వచ్చామమ్మా? చెప్పండి సార్. రైట్, సో నిన్న క్లాస్ లో మనం ఫస్ట్ అడ్జస్ట్మెంట్ స్టాక్ గురించే కదా మాట్లాడుకున్నాం. రైట్, స్టాక్. సో ఏ అడ్జస్ట్మెంట్ కైనా నేను ఆల్రెడీ చెప్పాను నీకు రెండు విషయాలు. సో ఒకటి, ఆ అడ్జస్ట్మెంట్ బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆర్ రెండు ఆప్షన్ ఏంటన్నా విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. మాకు ఖ్యాతి వింటున్నావా? వింటున్నాను సార్. ఓకే, అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ గుర్తుందా, అది నేను డిస్కస్ చేశాం కదా. రైట్, క్లోజింగ్ స్టాక్ బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ అంటే నాకు ఇన్ఫర్మేషన్ ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్ కింద నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏమని? క్లోజింగ్ స్టాక్ వాల్యూ 20,000 సమ్ వాల్యూ అలా ఇచ్చాను నేను. ఓకేనా? సో దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటి అన్న? బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే దీనికి జర్నల్ ఎంట్రీ స్టాక్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే స్టాక్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. స్టాక్ అకౌంట్ ని డెబిట్ చేయాలన్నా ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఏ లెడ్జర్ ని మనం ఎఫెక్ట్ చేయాలి. ఎందుకంటే బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడంటే ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేయకూడదని అర్థం. సో ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేయకూడదంటే స్టాక్ అకౌంట్ క్రియేట్ చేస్తానన్న మనం అప్పుడు ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తాం. ఓకేనా? మా అర్థమైందా ఎంట్రీ? ఇది అర్థమైంది సార్. రైట్, ఇంకా అయిపోలేదు, నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. దీని యొక్క ఇంపాక్ట్ అంటే దీని యొక్క ఫైనల్ ఇంపాక్ట్ ఎక్కడ కనబడుతుందో చెప్పాలి. స్టాక్ అకౌంట్ ఎక్కడ ప్రజెంట్ చేస్తాను? స్టాక్ అకౌంట్ డెబిట్ చేస్తామంటే లెడ్జర్ ఎక్కడ దగ్గర ప్రజెంట్ చేయాలి కదా. నువ్వు ఏ ఎంట్రీ రాసినా డెబిట్ క్రెడిట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. సో నువ్వు రాసిన ఎంట్రీ స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. స్టాక్ అకౌంట్ ఎక్కడ ప్రజెంట్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్, అసెట్. ఓకేనా? ఓకే సార్. రైట్, మరి ట్రేడింగ్ అకౌంట్ కూడా ఏం చేయాలని మనం? ట్రేడింగ్ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్ అంటే ట్రేడింగ్ అకౌంటే కదా డైరెక్ట్ గా. ఫైనల్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? ట్రేడింగ్ P&L, బ్యాలెన్స్ షీట్, అంతేనే కదా? అవును సార్. అంటే ఇప్పుడు బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే ఎక్కడెక్కడ కనబడుతుంది? ట్రేడింగ్ అకౌంట్ లో కనబడుతుంది, బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది, రెండు చోట్ల కనబడుతుందా? మా 2 ప్లేసెస్ అవునా కదా? అవును సార్. రైట్, సో నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం. నెక్స్ట్, ఇది బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ కదా. ఒకవేళ విత్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ లోనే స్టాక్ డేటా ఇచ్చేసాను అంటే నాకు ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తారు కదా. ఈ ట్రయల్ బ్యాలెన్స్ లోనే క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఉందని అంటే దీని అర్థం ఏంటన్నా? అంటే స్టాక్ అనే అకౌంట్ ని ఆల్రెడీ ఎంట్రీ రాసేసాడు విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ లో. ఒక లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఎప్పుడు కనబడుతుంది? ఎంట్రీ రాస్తేనా రాకపోతేనా? రాస్తేనే. అంటే ఎంట్రీ రాసేయడనే అర్థం క్లోజింగ్ స్టాక్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ లో కనబడుతుందంటే. అవును సార్. మరి ట్రయల్ బ్యాలెన్స్ ఇంకా ప్రిపేర్ చేయకుండా ఎంట్రీ రాసాడంటే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసే ఛాన్స్ ఉందా? ఇంకా ఉంది సార్. ఫైనల్ అకౌంట్స్ ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత కదా చేస్తాం, ముందు చేయం కదా. అవును సార్. అవును సార్. రైట్, అప్పుడు అలాంటప్పుడు మరి స్టాక్ ఎంట్రీ ఏముంటుంది? అప్పుడు స్టాక్ ఏదైతే ఉందో అది డెబిట్ అయింది, డెబిట్ 20 అంటే ఎంట్రీ ఏం రాసి ఉంటాడు అనేది అడుగుతున్నాను నేను. స్టాక్ అకౌంట్ డెబిట్ టు
పర్చేజెస్. నా క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేస్తాడు? పర్చేజెస్. నేను 1000 యూనిట్స్ పర్చేజ్ చేశాను, $200 ఇంకా సేల్ అవ్వలే అంటే దాన్ని ఆ పర్చేజ్ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాడు? స్టాక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. స్టాక్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు చెప్పు, స్టాక్ అకౌంట్ ఎక్కడికి వెళ్తుంది? బ్యాలెన్స్ షీట్ లో అసెట్ కింద ప్రజెంట్ చేస్తాం, అవునా కదా? అవును సార్. పర్చేజ్ అకౌంట్ ఎక్కడికి వెళ్తుంది? ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్. కానీ పర్చేజ్ అనే పేరు కనబడుతుంది, స్టాక్ అనే పేరు కనబడదు కదా? అవును. సో నేను అడుగుతుంది నేనేంటి, స్టాక్ అనే పేరు ఎక్కడెక్కడ కనబడుతుంది? స్టాక్ అనే అడ్జస్ట్మెంట్ ఎక్కడెక్కడ కనబడుతుంది? ఓన్లీ బ్యాలెన్స్. అంటే ఎన్ని ప్లేసెస్ నానా? 1 ప్లేస్. అర్థమవుతుందా? ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైందో ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్పినానా? అర్థమైంది సార్. ఒక స్టాక్ అనే క్లోజింగ్ స్టాక్ అనే అడ్జస్ట్మెంట్ విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇస్తే అది స్టాక్ అనే అకౌంట్ ఎన్ని చోట్ల కనబడుతుంది? అప్పుడు బ్యాలెన్స్ షీట్ లో మాత్రమే కనబడుతుంది, ట్రేడింగ్ అకౌంట్ లో కనబడదు. ఎందుకంటే ఆల్రెడీ దీనిలో అడ్జస్ట్ అయిపోయింది, పర్చేజెస్ కి అడ్జస్ట్. పర్చేజ్ మైనస్ అయిపోయిందా ప్లస్ అయిపోయిందా? మైనస్ అయిపోయింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్చేజ్ చేసి ఉంటాం, గూడ్స్ కొనేటప్పుడు పర్చేజ్ డెబిట్ చేసి ఉంటాం. ఆ పర్చేజ్ అకౌంట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసి దాని బదులు ఏ అకౌంట్ క్రియేట్ చేస్తాం? స్టాక్ అనే అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. అదే బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ అయితే పర్చేజ్ అకౌంట్ అడ్జస్ట్ చేయలేము, ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మరి అలాంటప్పుడు స్టాక్ ని ఎలా క్రియేట్ చేయాలి? పర్చేజ్ నుంచి అడ్జస్ట్ చేయం, ట్రేడింగ్ అకౌంట్ కి క్రియేట్ చేస్తాం. ఏదైనా అల్టిమేట్ గా ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్తుందా ఎఫెక్ట్? కానీ ఈ బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ అయితే 2 చోట్ల కనబడుతూ ఉంటుంది దాని అడ్జస్ట్మెంట్. ఒకటి ట్రేడింగ్ అకౌంట్ లో కనబడుతూ ఉంటుంది, రెండోది బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది. ఓకేనా? ఓకే సార్. ఫైనల్ కన్క్లూషన్ ఏంటి? ఒక అడ్జస్ట్మెంట్ విత్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే అది ఒక ప్లేస్ లో కనబడుతుంది. ఒక అడ్జస్ట్మెంట్ బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే అది 2 చోట్ల కనబడుతుంది, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో 2 ప్లేసెస్ లో కనబడుతుంది. ఓకే రైట్, ఇది కన్క్లూషన్. ఓకే రైట్, థ్యాంక్ యూ నాన్న. రైట్, ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్? రైట్, నెక్స్ట్. So try to analyze next adjustment. Akhil Aditya. Akhil Aditya. Aditya Praveen Kumar. Yes sir. So Praveen Kumar, so trading account lo unde items మనం ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం. Yes sir. సో ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఐటమ్స్ ఏముంటాయి అన్న? పర్చేజెస్, ఎక్స్పెన్సెస్. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఐటమ్స్ ఏముంటాయి అన్న? సేల్స్ సార్. సేల్స్, అంతేనా? సో క్రెడిట్ మోర్ దాన్ ది డెబిట్ అయితే గ్రాస్ ప్రాఫిట్, డెబిట్ ఈజ్ మోర్ దాన్ ది క్రెడిట్ అయితే గ్రాస్ లాస్. ఆల్రెడీ నేను అంతా డిస్కస్ చేసాం కదా ఇది. రైట్, ఇప్పుడు సెకండ్ అడ్జస్ట్మెంట్, ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించిన మొదటి అడ్జస్ట్మెంట్ స్టాక్ క్రియేషన్ కదా. సెకండ్ అడ్జస్ట్మెంట్ అన్న ఇప్పుడు ఎక్స్పెన్సెస్ గురించి. ఓకే, సో లైక్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్స్ తీసుకుందాం, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ వేజెస్ తీసుకుందాం. వేజెస్ ఇస్ ఎ డైరెక్ట్ ఎక్స్పెన్స్, అవునా కదా? వేజెస్ ఇస్ ఎ డైరెక్ట్ ఎక్స్పెన్స్, అవునా కదా? రైట్, వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎంట్రీ అయినా వేజెస్ పే చేస్తే ఎంట్రీ. రైట్, చెప్పినాను. Wages account data to cash accounts. Wages account debit to cash or bank account, అంతే కదా? Yes sir. రైట్, ఇప్పుడు ఈ వేజెస్ పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ రాస్తాం, వేజెస్ అకౌంట్ లో డెబిట్ అవుతుంది. వేజెస్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? ట్రేడింగ్ అకౌంట్. Yes sir. వేజెస్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ చేస్తున్నావు? ట్రేడింగ్ అకౌంట్, అంతే కదా? Yes sir. రైట్, ఇప్పుడు వేజెస్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ అన్న 2 కాలమ్స్ పెట్టాను నేను. ఒకటి బిలో ది ట్రయల్ బ్యాలెన్స్, ఇంకోటి ఏంటది విత్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్.
Yes, sir. బిలో ది ట్రయల్ బ్యాలెన్సింగ్ ప్రతిసారి రాయవలసిన లేదు అనుకుంటా. ట్రయల్ బ్యాలెన్స్ అబ్స్ట్రాక్ట్ ఇస్తాడు, దాని కింద ఉంటుందని ఏమని అవుట్ స్టాండింగ్ వేజెస్ 1000 రూపీస్ అని ఉంది నన్ను. జనరల్ ఎంట్రీ చెప్పడానికి ట్రై చేయ, దీనికి వేజెస్ అవుట్ స్టాండింగ్. నేను వేజెస్ పే చేస్తే ఎంట్రీ వేజెస్ టు బ్యాంక్ అని రాస్తా. అవుట్ స్టాండింగ్ ఉంటే ఎంట్రీ రాయలేదు. ఈ రెండులో తెలిసింది నాకు, ఇంకా పేమెంట్ ఉంది అని తెలిసింది నాకు, ఎంట్రీ అని రాస్తా. Cash account to wages account, sir. అమ్మ నాకు కొంచెం వాయిస్ క్లారిటీ రావట్లేదు నాన్న, మ్యూట్ చేశాను, ఇంకొకరిని అడుగుదాం. నెక్స్ట్ చరిష్మా. సార్ అమ్మ చరిష్మా చెప్పు నాన్న, వేజెస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ కి ఎంట్రీ చెప్పు నాన్న. వేజెస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ వేజెస్ అకౌంట్. వెరీ గుడ్ నాన్న. సో వేజెస్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ అవుతుంది, టు పేమెంట్ చేయలేదు నాన్న పేయబుల్ కాబట్టి అవుట్ స్టాండింగ్ వేజెస్ అకౌంట్ క్రియేట్ అవుతుంది, అంతేనా? ఎస్ సార్. రైట్ అన్న. ఇలా రాయడం వల్ల నువ్వు అబ్జర్వ్ చే, వేజెస్ అనే లెడ్జర్ ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటుందా ఉండదా ఇంతకు ముందు? ఉంటుంది సార్. ఉంటుందన్న. సో దీని ఇంపాక్ట్ వేజెస్ అనే అకౌంట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుందన్న? ట్రేడింగ్ అకౌంట్ సార్. ట్రేడింగ్ అకౌంట్ లో ఎగ్జిస్టింగ్ వేజెస్ కి యాడ్ అవుతుందన్న. ఎస్ సార్. డెబిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది కదా అన్న మరి. ఎస్ సార్. మరి అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది ఎక్కడ కనబడుతుందన్న? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ సార్. సో బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది ఏంటన్న? లయబిలిటీ. లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది ఏంటి? లయబిలిటీ. లయబిలిటీస్. వేజెస్ అనే అకౌంట్ డెబిట్ చేయడం వల్ల ఎగ్జిస్టింగ్ వేజెస్ కి వేజెస్ యాడ్ అయ్యి ట్రేడింగ్ అకౌంట్ లో ప్లస్ వేజెస్ అని యాడ్ చేస్తాం, అవునా కదా? ఎస్ సార్. ప్లస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అని యాడ్ చేస్తావా చేయవా? యాడ్ చేస్తాం. చేస్తాం. అలాగే అదే అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇంకో దగ్గర ఎక్కడ కనబడుతుంది? బ్యాలెన్స్ షీట్. కాబట్టి అంటే ఎన్ని ప్లేసెస్ లో కనబడుతుంది అన్నది? 2 ప్లేసెస్. ప్లేసెస్. మీనింగ్ అర్థమవుతుంది కదా? ఎస్ సార్. ఇదేంటిది? బిలో ది బ్యాలెన్స్ షీట్, బిలో ది ట్రయల్ బ్యాలెన్స్. ఒకవేళ విత్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు అనుకో, అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పి ఇంకొక 1000. అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే ఏ బ్యాలెన్స్ అన్న? లయబిలిటీ. లయబిలిటీస్. బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్ కనబడుతుంది అన్న, ఓకేనా? ఎస్ సార్. దీని అర్థం ఆల్రెడీ ఎంట్రీ రాసేసామన్నా రాయలేదనా? రాస్తాం సార్. రాసేసాం. ఏమని రాస్తుంటా ఎంట్రీ? వేజెస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ వేజెస్. రైట్, వేజెస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ వేజెస్. ఎంట్రీస్ ఏమేనా, అవునా కదా? ఎస్ సార్. కాబట్టి ఆల్రెడీ వేజెస్ కి మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఎంట్రీ రాస్తాం కదా మరి. ఈ ఎంట్రీ ఇప్పుడు రాస్తున్న ఎంట్రీ కాదు, దీనిలో రాసిన దీని యొక్క ఎంట్రీ నాన్న. కానీ ఏంటి? ఎడిషనల్ ఎంట్రీ. ట్రయల్ బ్యాలెన్స్ లో ఎంట్రీ రాయలా, ఇప్పుడు రాసాం. కానీ దీని అర్థం ఏంటి? ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ ఉందంటే ఇది ఆల్రెడీ రాసేసినటువంటి ఎంట్రీ, అంటే వేజెస్ అకౌంట్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎస్ సార్. ఇంకా అలాంటప్పుడు ఇది ఈ వేజెస్ అనేది మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్ళాలా? ఇంకా నో సార్. వెళ్తుంది నాన్న. వేజెస్ అనే అకౌంట్ వేజెస్ account కి వెళ్తుంది. స్టాండింగ్ వేజెస్ వెళ్ళదు. కాకపోతే ప్లస్ మైనస్ లాంటి ఇంకేం ఉండవు, అడిషనల్ గా అడ్జస్ట్మెంట్ చేయం. ఎస్ సార్. కానీ అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎక్కడ కనబడుతుంది అన్న? బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది. అంటే ఎన్ని ప్లేసులు కనబడుతుంది? ఇది 1 ప్లేస్. 1 ప్లేస్. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. సో స్టాక్ అడ్జస్ట్మెంట్, వేజెస్ ఎక్స్పెన్సెస్ అడ్జస్ట్మెంట్ రెండు చూసాం ట్రేడింగ్ అకౌంట్ లో, ఓకేనా? ఎస్ సార్. సో థ్యాంక్ యూ నాన్న చరిష్మా. ఇంకెవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మనం ఇప్పుడు మనం చెప్పే ప్రతిదీ కూడా నోట్స్ రాసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ అనాలిసిస్ లో 2 అడ్జస్ట్మెంట్స్ చెప్పాను. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేస్తాను నేను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినటువంటి ఐటమ్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఏముంటాయో నాకు చెప్పాలి. రైట్, జోగి. జోగి చెప్పండి సార్. రైట్, జోగి నువ్వు నాకు చెప్పు, ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఏం ఐటమ్స్ పేర్లు చెప్పినా? ట్రయల్ బ్యాలెన్స్ సార్, సాలరీస్ అకౌంట్ సార్, ట్రేడింగ్ అకౌంట్ సార్, సార్ పర్చేస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అన్న. పర్చేస్ అకౌంట్. వెరీ గుడ్. పర్చేజెస్. సేల్స్ బ్యాలెన్స్ ఉంటుంది పర్చేజెస్. పర్చేస్ డెబిట్ బ్యాలెన్స్. ఆ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది అన్న. రైట్, నెక్స్ట్ ఇంకా సేల్స్ సార్. సేల్స్. ఓకే, సేల్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. సేల్స్ ఎంట్రీ రాసినప్పుడు సేల్స్ క్రియేట్ అవుతుంది, పర్చేస్ ఎంట్రీ రాసినప్పుడు పర్చేస్ డెబిట్ అవుతుంది. కాబట్టి ఆ బ్యాలెన్స్ ఉంటాయి, అంతే కదా?
ఎస్ సార్. రైట్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కూడా రాసేస్తున్నాను. ఓకే సార్. పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్. నెక్స్ట్ సార్ క్లోజింగ్ స్టాక్ సార్. స్టాక్ అనేది విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే దీనిలో కనబడుతుందండి. ఓకేనా? ఓకే సార్. సో స్టాక్ ఇక్కడ కనబడుతుందంటే ఇది ఓపెనింగ్ నాట్ క్లోజింగ్. విత్ బిలో ట్రయల్ బ్యాలెన్స్ ఉంటే మేబీ క్లోజింగ్ కూడా అయి ఉండొచ్చు. ఓకే సార్. రైట్. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రస్తుతానికి క్లోజింగ్ స్టాక్ ఒకటి ఆలోచిద్దాం, ఓపెనింగ్ స్టాక్ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ కనబడుతుందంటే ఆల్రెడీ అర్థమైందన్న, ఆల్రెడీ స్టాక్ వాల్యుయేషన్. స్టాక్ కి ఎంట్రీ రాసేసామని అర్థం. ఆల్రెడీ విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఎంట్రీ రాసేసామని అర్థం. రైట్. నెక్స్ట్ క్యారీ ఇన్వర్స్ సార్. అన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టేసాను. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్ Okay, ఇన్వాయిస్, sir. లోడింగ్, వేజెస్ అన్నిటికీ ఒకటే పేరు. ఏంటది? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఓకే సార్. చాలా. సో ఇవన్నీ కూడా ఏంటనేది ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్ట్. ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ ఎక్స్ట్రాక్ట్ అంతేనే కదా? రైట్. జోగి కంప్లీట్ చేయాలి. ఓకే సార్. ఇవన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఈ లెడ్జర్స్ అన్నిటిని కూడా ట్రేడింగ్ అకౌంట్ కి మనం క్లోజ్ చేస్తాం. అందుకే వీటిని మనం అంటాం క్లోజింగ్ ఎంట్రీస్ అని అంటాం. వాటి మనం ఏమంటామన్నా క్లోజింగ్. క్లోజింగ్ ఎంట్రీస్. క్లోజింగ్ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని కూడా ఎక్కడ రాస్తాం? ఏ బుక్ లో ఎంటర్ చేస్తాం? జర్నల్ ప్రాపర్ అంటాం. సో క్లోజింగ్ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, రెక్టిఫికేషన్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్, ఓపెనింగ్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ సంబంధించిన ఏదైనా సరే ఎక్కడ రాస్తాం? జర్నల్ ప్రాపర్. దట్ మీన్స్ జర్నల్. మనం 8 బుక్స్ సబ్సిడరీ బుక్స్ నేర్చుకున్నాం కదా, లాస్ట్ బుక్ నాన్న జర్నల్ ప్రాపర్ అంటే జర్నల్. రైట్ జోగి? ఎస్ సార్. రైట్ జోగి చెప్పు మరి. ఫస్ట్ క్లోజింగ్ ఎంట్రీ నాన్న ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ ఉన్న ఐటమ్స్ అన్నిటిని ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. డెబిట్ బ్యాలెన్స్ లో పర్చేజ్ క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? పర్చేస్ అకౌంట్ డేటా టు. పర్చేజ్ ఆల్రెడీ డెబిట్ ఉంది, క్లోజ్ చేయాలంటే మళ్ళీ డెబిట్ చేస్తావా? మాకా సార్ క్రియేట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. మరి డెబిట్ దేనికి చేయాలి? ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ సార్. రైట్. ఎంట్రీ ఏమొస్తుంది అంటే ట్రేడింగ్ ట్రేడింగ్ అకౌంట్ అకౌంట్ డెబిట్. డెబిట్ టు పర్చేస్ అకౌంట్, ఇంకా సేల్స్ ఏమన్నా రిటర్న్, డెబిట్ సైడ్? సేల్స్ రిటర్న్స్, వెరీ గుడ్. ఇంకా స్టాక్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఆల్రెడీ ఎంట్రీ రాస్తే. రాస్తాం కదా ఎంట్రీ స్టాక్, అది ఇంకా ట్రేడింగ్ అకౌంట్ లోకి రాదు. ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోద్ది. పర్చేజ్ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయింది అన్న. నెక్స్ట్ డైరెక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్. స్టాక్ అనేది అసెట్ నాన్న, నామినల్ అకౌంట్ కాదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? బ్యాలెన్స్ షీట్. ఓకే సార్. రైట్. సెకండ్ ఎంట్రీ ఇన్కమ్స్ క్లోజింగ్. సేల్స్ అకౌంట్ డేటా, సేల్స్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా? ఎస్ సార్. థర్డ్ ఎంట్రీ ఒకవేళ నాకు గ్రాస్ ప్రాఫిట్ రావచ్చు, లేదు నాన్న గ్రాస్ లాస్. లాస్. సెకండ్ ఎంట్రీ ఎందుకు ఏంటివి? ఇన్కమ్స్. ఫస్ట్ ఎంట్రీ ఏంటిది? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ క్లోజింగ్ ఎంట్రీ, ఇన్కమ్స్ క్లోజింగ్ ఎంట్రీ. సో దీని తర్వాత ఇన్కమ్స్ ఆర్ మోర్ దాన్ ది ఎక్స్పెన్స్ అయితే ఎంట్రీ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ ఎంట్రీ ఏంటి? లాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ కి ఎంట్రీ సార్ గ్రాస్ ప్రాఫిట్ కి ఎంట్రీ సార్. గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కాబట్టి ఎంట్రీ వస్తుంది అన్న Trading ట్రేడింగ్ account అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. P&L అకౌంట్ కి ప్రాఫిట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. అదే ఒకవేళ గ్రాస్ లాస్ అయితే ఎంట్రీ అన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్. వెరీ గుడ్. అంతే. ఈ 4 ఐటమ్స్ 4 ఎంట్రీస్ మనం ఏమనాలి సార్? 4 ఎంట్రీస్ మనం ఏమనాలి? క్లోజింగ్ ఎంట్రీస్ క్లోజింగ్ ఎంట్రీ రిలేటెడ్ టు ట్రేడింగ్. నేను మిగతా ఓన్లీ ట్రేడింగ్ గురించి అనాలిసిస్ చేస్తున్నాను. ఓకేనా? రిలేటెడ్ టు ట్రేడింగ్ అకౌంట్. సో నేను ఇప్పటికి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చా. 2 అడ్జస్ట్మెంట్స్ ట్రేడింగ్ అకౌంట్ గురించి చెప్పా, ట్రేడింగ్ అకౌంట్ యొక్క క్లోజింగ్ ఎంట్రీస్ గురించి చెప్పా. అంతే. మిగతా ఇంకేం చెప్పలే. ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ అనాలిసిస్ మనం చేసాం. సో ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు.
దీనిలో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ sir. ప్రసన్న. అమ్మ జోగి Sir. మ్యూట్ చేశానా జోగి? ఓకే సార్. లక్ష్మీ ప్రసన్న నువ్వు చెప్పునా ఈ ఎంట్రీస్ కాకుండా ఇంకొక అడిషనల్ ఎంట్రీ రావచ్చా రాకూడదా? ఇంకేమైనా ఎంట్రీస్? No, sir. ఇవి క్లోజింగ్ ఎంట్రీస్ అన్న రావచ్చు. ఇంకొక 2 ఎంట్రీస్ ఇందాక చెప్పాను కదా నేను అడ్జస్ట్మెంట్ లో రాసినటువంటి ఎంట్రీస్ కూడా రావచ్చు. ఇఫ్ దే ఆర్ గివెన్ ఇన్ ఏ బిలో ది బ్యాలెన్స్, బిలో ది ట్రయల్ బ్యాలెన్స్. Yes, sir. లైక్ స్టాక్ ఉంది, స్టాక్ అకౌంట్ కి ఎంట్రీ ఇక్కడ ఎందుకు రాయలేదు? ఆల్రెడీ ఎంట్రీ రాస్తాడు కాబట్టి. లేదు Yes, sir. స్టాక్ అనేది బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఉంటే ఎంట్రీ రాయాలా లేదా? Trial, sir. ఏంటన్నా ఎంట్రీ అది? Stock. స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. Yes, sir. స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. అంటే ట్రేడింగ్ అకౌంట్ నుంచి స్టాక్ ని క్రియేట్ చేశాను అని అర్థమవుతుందా? Yes, sir. అది బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే, అదే విత్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే అవసరం లేదు ఎంట్రీ, ఆల్రెడీ ఎంట్రీ అయిపోయిందని అర్థం. Okay, sir. రైట్. ఇంకొకటి అలాగే ఎక్స్పెన్సెస్ అవుట్ స్టాండింగ్ ఉండొచ్చు, అది కూడా బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే ఎంట్రీ ఉంటుంది. Expense account. వేజెస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ వేజెస్ మీన్స్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. Yes, sir. అప్పుడు ఎంట్రీ. నన్ను ఈ 2 ఎంట్రీలు క్లోజింగ్ ఎంట్రీలు అనకూడదు, వీటిని ఏమన్నారు? వీటిని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. Yes, sir. సో ఈ క్లోజింగ్ ఎంట్రీ అయినా అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అయినా ఎక్కడ రాస్తాం? జర్నల్ ప్రాపర్. ఓకేనా? ఓకేనా? Yes, sir. రైట్ అన్న, థ్యాంక్ యూ. మ్యూట్ చేశాను. రైట్. సో దీంతో నేను ట్రేడింగ్ అకౌంట్ అనాలిసిస్ చెప్పాను. సో దీని రిలేటెడ్ మీద మనం ఏమైనా సమ్స్ ఉంటే కనుక మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మ్యూట్ చేశాను. రైట్. అభిరామ్. సార్. అభిరామ్ ట్రై చేద్దామా? ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. ఎస్ సార్. సో ఇప్పటిదాకా చెప్పిన ఎంట్రీస్ అన్ని అర్థం చేసుకున్నావా జాగ్రత్తగా? నేను లేట్ గా వచ్చాను సార్ ఇందాక. ఏమి అభిరామ్ అలా లేట్ అయితే ఎలా అభిరామ్? లాస్ట్ టైం కి రావాలి కదా. కరెంట్ లేదు సార్, వైఫై కనెక్ట్ అవ్వలేదు సార్. రైట్, మళ్ళీ ట్రై చేసుకో తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ హేమంత్. సార్. హేమంత్ విన్నావా నువ్వు ఇంతకి? సార్ ఏంటి సార్? క్లాస్ విన్నావా అని అడుగుతున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. రైట్, మరి ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 సాల్వ్ చేద్దామా? ట్రై చేద్దామా? ఎస్ సార్. రైట్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 కొంచెం గట్టిగా మాట్లాడు హేమంత్. ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ది Okay, sir. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆన్ 31st March 2020 ఆఫ్ మెజర్స్ దీపికా షోస్ ద Yes, sir. ఫాలోయింగ్ డీటెయిల్స్. సో డేటా ఏమి ఇచ్చాడో చూడన్నా. పర్చేజ్ అండ్ సేల్. ట్రయల్ బ్యాలెన్స్ లో పర్చేజ్ డెబిట్ ఉండేది ఏంటన్నా? పర్చేస్ సార్. పర్చేజ్. క్రెడిట్ ఉండేది ఏంటి? సేల్ సార్. సేల్. అలాగే డెటార్ అండ్ క్రెడిటార్ బ్యాలెన్స్ కు డెటార్ డెబిట్, క్రెడిటార్ క్రెడిట్. వెయిట్ ఎస్ సార్. ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాను. ఓపెనింగ్ స్టాక్ అంటే మన కరెంట్ ఇయర్ లో ఏదైతే స్టాక్ క్రియేట్ చేస్తాం క్లోజింగ్ స్టాక్, అది నెక్స్ట్ ఇయర్ కి ఏమవుద్ది? ఓపెనింగ్. ఓపెనింగ్ ఫర్ సార్. ఎగ్జాంపుల్ 31st March 2020 ఈ రెండుకి కదా ఇది. ఎస్ సార్. అంటే ఈ ఓపెనింగ్ స్టాక్ ఏ ఇయర్ నుంచి వచ్చింది? లాస్ట్ ఇయర్ ది 19 సార్. 19. 19, sir. March 1920 బిగినింగ్ స్టాక్ అన్నమాట. ఎస్ సార్. అలాగే క్లోజింగ్ స్టాక్ కూడా ఇచ్చాను నేను. అంటే ఎంట్రీ ఆల్రెడీ రాశాడా రాయలేదా? రాశాడు సార్. రాశాడు. అంటే క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ దేనికి అడ్జస్ట్ అయిపోయి ఉంటది? ఎంట్రీ ఏమై ఉంటది? ట్రయల్ బ్యాలెన్స్. విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ అని చెప్పు. స్టాక్ డెబిట్. స్టాక్ డెబిట్. స్టాక్ డెబిట్ టు క్రెడిట్ ఏంటి? క్లోజింగ్ స్టాక్ సార్. స్టాక్ డెబిట్. స్టాక్ అనేది అసెట్, డెబిట్ టు క్రెడిట్ ఏంటి? ఏ అకౌంట్ క్రియేట్ చేసాం? ఏ అకౌంట్ లో వాల్యూ అంతటిని అడ్జస్ట్ చేసాం? ట్రేడింగ్ అకౌంట్స్. ట్రేడింగ్. ట్రయల్ బ్యాలెన్స్ లోనే ట్రేడింగ్ ఉంటుందా? ఉండదు సార్. పర్చేజెస్. ఓకే సార్. ఇప్పుడు దాకా చెప్పాను. అయితే నువ్వు మార్నింగ్ క్లాస్ సరిగా అటెండ్ అవ్వాలి టైంకి. రైట్, నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్ డెబిట్, ఇన్కమ్స్ క్రెడిట్. ఫిక్స్డ్ అసెట్స్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఫిక్స్డ్ అసెట్ డెబిట్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ క్రెడిట్. క్యాపిటల్ క్రెడిట్. ఇది వాడు ఇచ్చేటువంటి ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? ఎస్ సార్.
ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లో క్రెడిటార్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1st April 2019 ఓపెనింగ్ క్రెడిటార్ బ్యాలెన్స్ 3 lakhs ఇచ్చాను. అడుగుతున్న క్వశ్చన్ చూడు, యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో వాట్ ఈస్ meant by కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ నాన్న? హేమంత్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇన్వెంటరీస్ చాప్టర్ లో కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్. ఇవన్నీ నా దగ్గర అవైలబుల్ గూడ్స్. ఓపెనింగ్ స్టాక్ పర్చేజ్ అంటే నా దగ్గర అవైలబుల్ గూడ్స్. అవైలబిలిటీలోంచి ఇంకా నేను అమ్మకుండా ఉన్నాయి మైనస్ చేస్తాను, మిగిలిన అమ్మినట్టే కదా. వాడు అడుగుతుంది కూడా సోల్డ్, అమ్మిన గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత, నువ్వు ఎంత పెట్టి కొన్నావు అమ్మిన గూడ్స్, అమ్మిన గూడ్స్ నేను ఎంత పెట్టి కొన్నాను, ఇంత గూడ్స్ నేను ఇంకా అమ్మలేదు. సో మొత్తం అవైలబిలిటీలోంచి అమ్మని మైనస్ చేస్తే మిగిలిన అమ్మినట్టే కదా. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు దీనికి ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం అబ్జర్వ్ చేయ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది? 2 lakhs. 2 lakhs ప్లస్ పర్చేజెస్ ఎంత? 10 lakhs సార్. 10 lakhs. ఓకే ఓకే 10 lakhs. ఓకే నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉన్నాయా? ఏమి లేవు సార్. ఇవి అదర్ ఎక్స్పెన్స్ అడిగిన డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎక్కడ చెప్పలేదు. ఎస్ సార్. అవును సార్. రైట్. నెక్స్ట్ ప్లస్ 0 మైనస్ క్లోజింగ్ స్టాక్ 3 lakhs సార్. 3 lakhs. రైట్ నానా? ఎస్ సార్. హేమంత్ ఒక మిస్టేక్ చేస్తా. హేమంత్, పర్చేజ్ నేను ఇందాక చెప్పాను క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ కనబడుతుంది అంటే దీనికి ఎంట్రీ ఆల్రెడీ ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసినట్టు? పర్చేజెస్ నుంచి. పర్చేజెస్ పర్చేజెస్ నుంచి నువ్వు అడ్జస్ట్ చేసేసినప్పుడు మళ్ళీ ఇక్కడ రాయించినప్పుడు ఇక్కడ రాయకూడదు. రాయకూడదు. ట్రేడింగ్ అకౌంట్ లో ఉండదు కదా నాన్న క్లోజింగ్ స్టాక్. పర్చేజ్ అకౌంట్ నుంచి మైనస్ అయిపోయింది. రైట్. ఎస్ సార్. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా ఇందాక నేను చెప్పిన క్లాస్ వినాలి. హేమంత్ మ్యూట్ చేసే. రైట్. నిత్య, ఎస్ సార్. నిత్య ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అర్థమైందా? క్లోజింగ్ స్టాక్ ఇక్కడ రాసామంటే ఎంట్రీ రాసినట్టే రాయనట్ట? ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటే రాసేసినట్టే. రాసేసినట్టు. ఎక్కడి నుంచి అడ్జస్ట్ అయిపోయింది? ట్రయల్ బ్యాలెన్స్ లో అడ్జస్ట్ పర్చేస్ నుంచి అడ్జస్ట్ అయింది. పర్చేజ్ ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుందా? అది రాదు సార్. రాదు. అంటే పర్చేజ్ అకౌంట్ 10 lakhs అనేది ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. నేను అవునా కదా? ఎస్ సార్. అలాంటప్పుడు ఇంక ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది మళ్ళీ నేను విడిగా రాయను. ఒకవేళ రాయాలనుకుంటే దీని ప్రెజెంటేషన్ ఎలా చేస్తాను చెప్పు? అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఉంటే రాస్తాం సార్. ఒకవేళ రాయాలనుకుంటే ప్రెజెంటేషన్ జస్ట్ ఎలా రాయొచ్చు? అప్పుడు 10 lakhs బదులు పర్చేజ్ ఎంత ఉంటుంది అన్న? 13 lakhs ఉంటుంది. మైనస్ అప్పుడు క్లోజింగ్ స్టాక్ ని విడిగా క్రియేట్ చేస్తాను. ఎస్ సార్. అంతేగాని ఇక్కడ నేను ఆల్రెడీ అడ్జస్ట్ చేస్తాను కాబట్టి ఇంకా నేను ఇది ఇక్కడైతే కనుక రాయకూడదు. ఐదర్ ఎలా ప్రజెంట్ చేయాలి లేదా ఎలా ప్రజెంట్ చేయాలి. ఎస్ సార్. ఏదైనా అల్టిమేట్ ఆన్సర్ ఒకటే. ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈస్ 12 lakhs అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. రైట్. రెండో క్వశ్చన్ అడుగుతున్నాడు వాడు, క్రెడిటార్స్ కి ఎంత పే చేయాలని అడుగుతున్నాడు అన్న. ఎస్ సార్. సో క్రెడిటార్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందన్న? ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిటార్ 4 lakhs ఉన్నది సార్. క్రెడిటార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 3 lakhs అన్న. ఓకే సార్. ఓకే. ఓపెనింగ్ బ్యాలెన్స్ 3 lakhs అన్న. అవునా? ఎస్ సార్. ప్లస్ పర్చేజ్ ఎంత చేసాం? క్రెడిట్ పర్చేజ్ 4 lakhs చేసాం సార్. ఎక్కడ చెప్పాడు 4 lakhs క్రెడిట్ పర్చేజ్ అని? అది క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది. క్రెడిటార్స్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్. పర్చేజ్ క్రెడిట్ చేయాలి కదా? అవును సార్. రైట్. సో నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం అన్న 2 యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్తగా నేను నీకు అందుకనే లెడ్జర్స్ చెప్పినప్పుడు చెప్పా, ఎనాలిసిస్ ఆఫ్ లెడ్జర్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఎస్ సార్. సో నేను నీకు ఇప్పుడు ఆ లెడ్జర్ క్రియేట్ చేస్తాను. జాగ్రత్తగా క్రెడిటార్ అనే లెడ్జర్ తయారు చేద్దాం. ఓకే సార్. క్రెడిటార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఉంటుంది. క్రెడిట్ సైడ్ ఉంటుంది సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 3 lakhs ఇచ్చారు సార్. రైట్ అండ్ క్వశ్చన్. అలాగే ట్రయల్ బ్యాలెన్స్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఎస్ సార్. 4 lakhs. 4 lakhs. 4 lakhs. అంటే ఇంక ఈ క్రెడిటార్ అకౌంట్ లో ఏమేమి ఉంటాయి నువ్వు చెప్పు ఫస్ట్. పర్చేజెస్ ఉంటుంది సార్. ఏం పర్చేస్ ఉంటాయి? క్రెడిట్ పర్చేజెస్. క్రెడిట్ పర్చేస్ చేస్తేనే క్రెడిటార్ అకౌంట్ లో ఉంటుంది. ఎందుకంటే క్రెడిట్ పర్చేస్ ఎంట్రీ ఏంటి? పర్చేస్ టు క్రెడిటార్. ఎస్ సార్. రైట్. ఓకే. ఇది ఎంతో తెలుసా క్వశ్చన్ లో? ఎస్ సార్. 10 lakhs ఇచ్చారు. 10 lakhs పర్చేజ్ అన్నాడు. అది క్రెడిట్ తెలీదు, క్యాష్ తెలీదు, రెండు ఉండొచ్చు. అవును సార్. రైట్. నెక్స్ట్ 2 క్యాష్ ఆర్ బ్యాంక్ పేమెంట్ టు క్రెడిటార్స్ కూడా ఉండాలి. ఎస్ సార్. ఈ 2 విషయాలు వాడు చెప్పలేదు నాకు. అవును సార్. రెండిట్లో ఏదైనా ఒకటి చెప్తే ఇంకోటి కనుక్కోవచ్చు. 2 తెలియకపోతే కనుక్కోగలమా?
అప్పుడు క్రెడిట్ అనుకోవచ్చు కదా సార్ మొత్తం amount? అజంప్షన్ తీసుకోవాలన్నమాట. ఏంటి అజంప్షన్? వాడు ఇచ్చినటువంటి 10 lakhs ఏదైతే పర్చేజ్ ఉందో అది ఏంటిది? క్రెడిట్ మొత్తం పర్చేజ్. credit. Yes, అది sir. అజంప్షన్ నువ్వు క్లియర్ గా ఎగ్జామ్ లో మెన్షన్ చేయాలి. ఓకే సార్. అప్పుడు టోటల్ 13 lakhs అవుతుందా? 4 lakhs బ్యాలెన్స్ మిగిలిపోయింది కాబట్టి పేమెంట్ ఎంత? 9 lakhs సార్. సో అడిగిన క్వశ్చన్ అదే, వాట్ ఇస్ ద పేమెంట్ టు క్రెడిటార్స్? ఇట్ ఇస్ 9 lakhs. నేను చెప్పాను నీకు లెడ్జర్ చాప్టర్ చాలా స్పెసిఫిక్ గా చెప్పా. లెడ్జర్ అనాలిసిస్ చేయడం రావాలి. వాడు చెప్పడం ఏముంటాయి మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే సార్. రైట్ సో క్రెడిట్ పర్చేజెస్ 10 lakhs అని ఊహించుకుంటేనే సమ్ చేయగలం, లేకపోతే సమ్ సాల్వ్ చేయలేము. లేదండి సార్. రైట్ సో సమ్ యొక్క ఆన్సర్ రెండింటికి ఆన్సర్ చెప్పాను. ఒక 12 lakhs కూడా ఎంతనా? 4 lakhs పేమెంట్. ఎస్ సార్. రైట్ సో ఇక్కడ ఒక పాయింట్ సీన్స్ ద క్లోజింగ్ స్టాక్ appears in trial balance, it means the following entry already been passed in books. ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో ఏదైనా అడ్జస్ట్మెంట్ కనబడితే ఎంట్రీ ఆల్రెడీ పాస్ అయిపోయినట్టు. అవును సార్. అలాంటప్పుడు స్టాక్ ని డెబిట్ చేసాం బానే ఉంది, మరి క్రెడిట్ ఏ అకౌంట్ నుంచి అడ్జస్ట్ చేస్తామని ఊహించుకుంటాం. పర్చేజెస్ నుంచి చేసాను సార్. Since we can see purchase have already been reduced by the amount of unsold stock, therefore no more adjustment needs to be made on account of closing stock for computing the cost of goods sold. Cost of goods sold అందుకే కదా మనం క్లోజింగ్ స్టాక్ మళ్ళీ మైనస్ చేసామా? చేయలేదు సార్. చేయలేదు అన్న పాయింట్ అర్థమవుతుందా? ఎస్ సార్. లేదు, అర్థమైంది. ఒకవేళ మనం అడ్జస్ట్ చేయాలనుకుంటే పర్చేజ్ ఎంత రాయాలి? అప్పుడు 13 lakhs అని 13 రాయాలి. lakhs రాసి అప్పుడు క్లోజింగ్ స్టాక్ 3 lakhs మైనస్ చేయాలని. అది ఆల్రెడీ వాడు చేసేసాడు కాబట్టి మళ్ళీ ఇంక క్లోజింగ్ స్టాక్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు. లేదు సార్. ఆల్రెడీ తగ్గించాడు అన్న, మళ్ళీ ఎందుకు తగ్గించడం? అక్కర్లేదు సార్. డబుల్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. సో దిస్ ఇస్ ద ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. అమ్మా ఎవరికైనా ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 లో డౌట్ ఉంటే అడగచ్చు. మాకు చాలా అనాలిసిస్ కావాలి, నేను చాలా ఇప్పుడు 3వ సారి ఇవాళ చెప్పడం. నిన్న క్లాస్ లో చెప్తా రాగానే స్టార్ట్ చేసే అడ్జస్ట్మెంట్ గురించి. విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే ఏంటి, అవుట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే ఏంటి అని. మళ్ళీ తర్వాత సమ్ చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చెప్పా. ఈ పార్టీ కదా వచ్చేయాలి ఖచ్చితంగా. రైట్ నెక్స్ట్ అద్దంకి తేజ మణికంఠ. ఉన్నాడా తేజ? సార్. రైట్ తేజ, మనం ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దామన్నా. ఓకే సార్. సో తేజ అర్థమైందా? కాన్సెప్ట్ అంతా విన్నావా? విన్నాను సార్. అంటే మధ్య మధ్యలో వీడియో లాగ్ అయింది సార్. సిగ్నల్ నెట్వర్క్ లాగ్. సో కాన్సెప్ట్ అంతా మీనింగ్ 2 సార్లు చెప్పాను కదా, ఎక్కడ దగ్గర క్లారిఫై అయ్యి ఉండాలి. అది అర్థమైంది సార్. ట్రయల్ బ్యాలెన్స్ విత్ బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ రెండింటికి మీనింగ్ అర్థమైంది కదా? ఎస్ సార్. రైట్ లెట్ us స్టార్ట్ ది ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 లో కొంత డేటా ఇచ్చారన్నా, అది ట్రయల్ బ్యాలెన్స్ అనడానికి లేదు, ఎందుకంటే మనకు అన్ని వరుసగా ఇచ్చారు నెంబర్స్, సమ్ ఇన్ఫర్మేషన్ అంతే. ఇది ఓపెనింగ్ స్టాక్ 1 lakh, పర్చేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్స్, వేజెస్, సేల్స్, రిటర్న్ అవుట్వర్డ్స్, రిటర్న్ ఇన్వర్డ్స్, క్లోజింగ్ స్టాక్ డేటా అంతా ఇచ్చాడు నాకు. ఓకేనా? ఫ్రమ్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ మెజర్స్ ABC traders for the year ending 31st March 2020. పాస్ నెసరీ క్లోజింగ్ ఎంట్రీస్ ఇన్ ద జర్నల్ ప్రాపర్. నా క్లోజింగ్ ఎంట్రీస్ అడుగుతున్నాడు, ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయమని అడుగుతున్నాను. ఈజీ క్వశ్చన్ కదా తేజ? తేజ నా వాయిస్ వస్తుందా? రైట్ మ్యూట్ చేసే తేజ. రావట్లేదు నాకు, మ్యూట్ చేశాను. రైట్ నెక్స్ట్ సంజయ్. Yes, sir. రైట్ సంజయ్ నా వాయిస్ క్లియర్ కదా? Yes, sir. రైట్ ఇక్కడ ఇచ్చిన డేటా నుంచి ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయొచ్చా? చేయొచ్చు సార్. సో ఓపెనింగ్ స్టాక్ ఎటు సైడ్ వస్తుందో చెప్పు. ఐటమ్స్ ఏ ఐటమ్ ఎక్కడ వస్తుందో చెప్పు. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సార్. డెబిట్, పర్చేజెస్ డెబిట్, క్యారేజ్ ఇన్వర్డ్స్ డెబిట్, డెబిట్, క్రెడిట్, సేల్స్ క్రెడిట్, రిటర్న్ ఇన్వర్డ్స్. రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే సేల్స్ రిటర్న్స్, సేల్స్ Debit. రిటర్న్స్. ఐదర్ డెబిట్ చేయొచ్చు, లేదంటే సేల్స్ లో చేంజ్ చేయొచ్చు, దాన్ని మైనస్ చేసి ప్రజెంట్ చేయొచ్చు. మైనస్, డెబిట్, రిటర్న్ అవుట్వర్డ్స్, క్రెడిట్, క్లోజింగ్ స్టాక్ క్రెడిట్. క్రెడిట్. ఓకేనా సార్? క్లోజింగ్ స్టాక్ ఎందుకు క్రెడిట్ సార్? రైట్ ఫస్ట్ థింగ్, ఇప్పుడు క్వశ్చన్ నేను అదే అడుగుదాం అనుకున్నాను, నువ్వే నన్ను అడుగుతున్నావు, నువ్వే చెప్పాలి. రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏనా ట్రయల్ బ్యాలెన్సా? ట్రేడింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అన్న, ట్రయల్ బ్యాలెన్స్ కాదు కదా. ఓకే సార్. ట్రయల్ బ్యాలెన్స్ కానప్పుడు క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ రాసేదని ఊహించుకుంటావా? సార్
లేదు నాన్న. సో క్లోజింగ్ స్టాక్ అనేది అడిషనల్ అడ్జస్ట్మెంట్. లేదు సార్, క్లోజింగ్ ఇన్వెంటరీ అనేది కూడా వాడు లెడ్జర్ ఇస్తున్నాడు అంటే మేబీ నేను ఎంట్రీ రాసేసాను ఊహించుకుంటాను, నో ప్రాబ్లం, ఏదైనా అసంప్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాడు ఎక్కడ చెప్పలేదు కదా ఇది కాదు అని, Yes, sir. రైట్ అన్న. సో ఇప్పుడు నువ్వు టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ ని బట్టి నువ్వు అది ఏం రాసావు నువ్వు నాకు చెప్పాలి, రైట్? Okay, sir. రైట్, ట్రై చేద్దాం నన్ను. సో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చూడన్న ట్రేడింగ్ అకౌంట్ లో నన్ను ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏబిసి ట్రేడర్స్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. ఈ విషయాలన్నీ మర్చిపోకూడదు, నేను ఆల్రెడీ అన్న క్లాస్ లో అన్ని క్లియర్ గా చెప్పాను. Yes, sir. రైట్, ఓపెనింగ్ స్టాక్ డెబిట్ చేశాడు, నువ్వు అన్నట్టు పర్చేస్ లెస్ రిటర్న్స్ రాస్తాడు, క్యారీ ఇన్వర్డ్ వేజెస్ డెబిట్ చేస్తాడు, సేల్స్ ని క్రెడిట్ చేశాడు, క్లోజింగ్ స్టాక్ ని కూడా క్రెడిట్ చేశాడు. దీని అర్థం ఏంటి? వీడి అజంప్షన్ ఏంటి? Trading accounts. వీడి అజంప్షన్ ఏంటి? ద క్లోజింగ్ స్టాక్ ఈస్ గివెన్ బిలో ది ట్రయల్ బ్యాలెన్స్. Below the trial balance. బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఎంట్రీ ఏంటి? స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ Trading account. Yes, sir. అదే ఒకవేళ కానీ ఇది ఇక్కడ ఇవ్వలేదు అనుకున్నా, ఒకవేళ ఇది ఇక్కడ ఇవ్వలేదు అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వకుండా కూడా సమ్ ఇచ్చారు అనుకున్నా, అప్పుడు అజంప్షన్ ఏంటి? Purchases లో adjust చేశారు. అప్పుడు పర్చేజ్ అప్పుడు ఇక్కడ నీకు ఎంత కనబడుతుంది అన్న దగ్గర? Purchases 6,72,000. 6,72,000 minus 72 6 lakhs ఉంది కదా. సో దీనిలోంచి స్టాక్ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయింది అని అర్థం. Okay, sir. ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయిందని తీసుకోవచ్చు, ఎంట్రీ రాసాడని తీసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఎందుకంటే అక్కడ చెప్పలేదు కాబట్టి, Yes, sir. రైట్? సో వీడి అజంప్షన్ బిలో ది ట్రయల్ బ్యాలెన్స్, దాని నుంచి జీపీ ఎంత 4,20,000. 20,000. సో దీన్ని తీసుకెళ్లి డెబిట్ అన్ని కూడా ట్రేడింగ్ అకౌంట్ నుంచి క్లోజ్ చేయొచ్చు కదా. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ వేజెస్ క్యారీస్ ఇన్వర్డ్ అంతేనే కదా. Yes, sir. వీడు ఏం చేశాడంటే రిటర్న్స్ ని, రిటర్న్ ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ అన్నిటిని ఆ లెడ్జెస్ కి క్లోజ్ చేశాడు అన్న. టైం వేస్ట్, అవి కూడా తీసుకొచ్చి డైరెక్ట్ గా రాసేచ్చు కదా, Yes, sir. రైట్? రెండు ఇన్కమ్స్ ని క్లోజ్ చేశాడు, ఎక్స్పెన్సెస్ ని క్లోజ్ చేశాడు. క్లోజింగ్ స్టాక్ చూడండి ఎంట్రీ రాశాడు. ఈ ఎంట్రీ రాశాడు అంటే వాడు అర్థం ఇందాక చెప్పాను కదా, అదే అర్థం. Okay, sir. స్టాక్ అకౌంట్ డెబిట్ ట్రేడింగ్ అని రాశాడు, అవునా కదా? Yes, sir. ట్రేడింగ్ అని రాశాడు అంటే వాడు అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గివెన్ బిలో ది ట్రయల్ బ్యాలెన్స్. Below the trial balance. మనకి ఎక్కడ ట్రయల్ బ్యాలెన్స్ డేటా ఇవ్వాలి. సో ఇట్ ఈస్ అన్ అజంప్షన్. ఓకేనా? Okay, sir. రైట్ అండ్. సో ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఆ ప్రాఫిట్ ఎక్కడ తీసుకెళ్ళాలన్నా? Profit and loss. రైట్, మీరు చూడండి 2 సార్లు రాసి టైం వేస్ట్ చేస్తాను, అసలు యూజ్లెస్ టైం, ఇది అంత వేస్ట్ ఆఫ్ టైం. డైరెక్ట్ రాయొచ్చు. లైక్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి జీపీ అకౌంట్ కి, మళ్ళీ జీపీ అకౌంట్ నుంచి P&L అకౌంట్ కి, ఎందుకు డైరెక్ట్ గా రాసేసి కదా ట్రేడింగ్ టు P&L. Yes, sir. సో వాట్ ఇస్ Yes, ఎంట్రీ sir. ఫర్ గ్రాస్ ప్రాఫిట్? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ టు P&L. Yes, sir. ఓకేనా? Yes, sir. సంజయ్ ఏమైనా డౌట్? లేదు, sir. రైట్, క్లియర్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్. సో దీంతో మనకి ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినటువంటి సమ్స్, దానికి సంబంధించినటువంటి కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం డిస్కస్ చేసాం నాన్న. సో ఎవరికైనా ఏమైనా దీనిలో డౌట్ ఉంటే కనుక అడగచ్చు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. చెప్పమ్మా, ఎవరమ్మా? పేరు చెప్పి డౌట్ అడగండి. పూర్ణ మహాలక్ష్మి సార్. చెప్పినా సార్ జర్నల్ ఎంట్రీస్ లో ఫస్ట్ ఎంట్రీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్. ఇలిస్ట్రేషన్ 2 లో. ఇలిస్ట్రేషన్ 2 లో ఫస్ట్ ఎంట్రీ అన్నా? ఏ ఎంట్రీ కావాలి నీకు వీటిలో? ఇవా? ఆల్సో సేల్స్ పైన రిటర్న్స్ అవుట్వర్డ్ అకౌంట్ డెబిట్. అదే ఈ రెండు ఫస్ట్ 2 ఎంట్రీస్ అడుగుతావు అంతేనా? సార్ రైట్, ఫస్ట్ నువ్వే చెప్పు. సేల్ పర్చేజ్ రిటర్న్ అవుట్వర్డ్ అంటే ఏంటి? పర్చేజెస్ రిటర్న్స్ సార్. పర్చేజ్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. పర్చేజ్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ ఉంటుంది. దాన్ని క్లోజ్ చేయాలి. దాన్ని ఏం చేయాలి అప్పుడు క్లోజ్ చేయాలంటే? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేసేదాన్ని. ఓకేనా? ఓకే సార్. డెబిట్ చేసి డైరెక్ట్ గా ట్రేడింగ్ అకౌంట్ కి తీసుకెళ్ళిపోవచ్చు, లేదు అంటే దాన్ని పర్చేజ్ అకౌంట్ నుంచి మైనస్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేశాడంటే పర్చేజ్ నుంచి మైనస్ చేశాడని అర్థం. ఓకే సార్. అప్పుడు పర్చేజ్ నెట్ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ రాస్తాడు, ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాడు. సార్ ఆ ఎంట్రీస్ రాయకుండా డైరెక్ట్ ట్రేడింగ్ డైరెక్ట్ గా పర్చేజ్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేశాం కదా. ఇక్కడ 6 lakhs బదులు 6,72,000 రాసి 72 ని ఇక్కడ ఈ ప్లేస్ ఏం రాయొచ్చు? ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. చేసేయచ్చు. ఇందాక నేను ఎంట్రీ అలాగే చెప్పాను. ఇందాక నేను ఇలాగే చెప్పాను. ఏమని చెప్పాను? రిటర్న్ పర్చేజ్ రిటర్న్స్ టు ట్రేడింగ్ అని చెప్పాను. ట్రేడింగ్ టు సేల్స్ రిటర్న్స్ అని చెప్పాను. ఎలా ఏం చేస్తాను? సేల్స్ అకౌంట్ లోకి పంపించి ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే సార్. ఏదైనా ఒకటే కదా అని అర్థం.
ఓకే సార్. ఏదైనా ఇంపాక్ట్ ఒకసారి చూడండి, జస్ట్ అర్థం అనుకుంటుంది చెప్తాను ఇంపాక్ట్ ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రేడింగ్ అకౌంట్ అనుకో. ట్రేడింగ్ అకౌంట్ ఇచ్చేట్టు నేను పర్చేజ్ రాశాను. పర్చేజ్ క్వశ్చన్ ఎంత ఇచ్చానంటే 6,72,000 ఇచ్చాను. ఎస్ సార్. పర్చేజ్ రిటర్న్స్ ట్రేడింగ్ అకౌంట్ ఇచ్చేది రాస్తాను ఎంత 72,000 ఓకేనా. ఎస్ సార్. అంటే నేను ట్రేడింగ్ అకౌంట్ ఇచ్చేది రాశానంటే ఎంట్రీ రాసినట్టు ట్రేడింగ్ అకౌంట్ లో ఏం ఎంట్రీ రాసినట్టు 72,000 క్లోజ్ చేసినట్టు పర్చేజ్ రిటర్న్ సపరేట్ గా. ఎస్ సార్. పర్చేజ్ ని 6,72,000 క్లోజ్ చేసినట్టు. దాని బదులు ఈ 72,000 ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసి ఇక్కడ మైనస్ చేసేసి డైరెక్ట్ గా 6 lakhs మాత్రమే ట్రేడింగ్ అకౌంట్ కి క్లోజ్ చేయొచ్చు. ఓకేనా పూర్ణ మహాలక్ష్మి? ఓకే సార్. రైట్, 72,000 డైరెక్ట్ గా పంపించేసి 6 lakhs క్లోజ్ చేయొచ్చు, లేదంటే 672 విడిగా డెబిట్ 72 విడిగా క్రెడిట్ కూడా చేయొచ్చు. సిమిలర్ సేల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే సార్. రైట్ నా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్ సో నెక్స్ట్ ఇప్పుడు P&L అకౌంట్ గురించి మనం ఒకసారి చూద్దాం. సో నిన్న క్లాస్ లో ఆల్రెడీ P&L అకౌంట్ బేసిక్ ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్ గురించి నేను డిస్కస్ చేశాను. ప్రజ్ఞ ఉందా? రైట్ ప్రజ్ఞ. సో చెప్పమ్మా ప్రజ్ఞ, P&L అకౌంట్ బేసిక్ స్ట్రక్చర్ చెప్పు ఫస్ట్ నాకు. P&L అకౌంట్ స్టార్ట్స్ విత్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. starts with gross profit or gross loss. నెట్ ప్రాఫిట్. ట్రేడింగ్ అకౌంట్ లో ఆల్రెడీ గ్రాస్ ప్రాఫిట్ కి ఎంట్రీ రాసాం కదా మనం. ఎంట్రీ చెప్పి ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ కి ఎంట్రీ, గ్రాస్ ప్రాఫిట్ కి ఎంట్రీ. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. అంటే P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్. రైట్ లేదు గ్రాస్ లాస్ వస్తే P&L అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్, అంటే P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయాలి గ్రాస్ లాస్ ని. రైట్ అన్న. సో P&L ట్రేడింగ్ అకౌంట్ అన్న డెబిట్ అంటే ఎక్స్పెన్స్, లాస్ వస్తే క్రెడిట్ అంటే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన్న. ప్రాఫిట్ వస్తే క్రెడిట్ సైడ్, లాస్ వస్తే డెబిట్ సైడ్. ఓకే, తర్వాత సో ట్రేడింగ్ అకౌంట్ ఇంకా P&L అకౌంట్ ఇంకేముంటాయి? P&L అకౌంట్ నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి సార్. డెబిట్ P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ ఉండేవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వాటికి రెండు కేటగిరీస్ కింద విభజించాలి. పేరు చెప్పగలవా? ఎస్ సార్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ లో అయితే. రైట్, నెక్స్ట్ ఇన్కమ్ సైడ్ అదర్ ఇన్కమ్స్. అదర్ ఇన్కమ్స్ అదర్ దాన్ బిజినెస్ ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ కాకుండా మిగతా అన్ని లైక్ సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ లో ఉంటుంది. మిగతా ఏ ఇన్కమ్ అయినా లైక్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్, రాయల్టీ, కమిషన్, నువ్వు ఏది చెప్పినా కూడా ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఎస్ సార్. వీటన్నిటి నుంచి కనిపెట్టి అల్టిమేట్ గా మనం కనుక్కునే ప్రాఫిట్ ఏంటి? నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. అంతే కదా? వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ ప్రజ్ఞ. థ్యాంక్ యూ సార్. సో P&L అకౌంట్ బేసిక్ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తే P&L account starts with gross profit. If the gross loss, it will start with gross loss debit side. Expense and losses debit, incomes and expense and credit. Normal ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన విషయాలు. సో ఫైనల్ గా దీనిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్తున్న ఫార్మాట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్, క్రెడిట్ డెబిట్, ఇట్ ఈస్ ఆల్సో లెడ్జర్. డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటుంది. అలాగే పర్టికులర్స్ ఇంకా సింపుల్ గా మారితే ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి. ఎక్స్పెన్సెస్, లాసెస్, క్రెడిట్ సైడ్ ఉన్నాయి, ఇన్కమ్స్, గెయిన్స్. రైట్, ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ చూడండి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇది హెడ్డింగ్ చూడండి. మేనేజ్మెంట్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్. సాలరీ, రెంట్, ప్రింటింగ్ స్టేషనరీ, టెలిఫోన్, పోస్టేజ్, ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీ, లీగల్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఇవన్నీ కూడా ఆఫీస్ యాక్టివిటీస్. మెయింటెనెన్స్ అని ఒక పేరు పెట్టాను, లైక్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్, డిప్రిసియేషన్, అసెట్ మెయింటైన్ చేస్తే ఏదైనా డిప్రిసియేషన్. సో వీటన్నిటిని అడ్మినిస్ట్రేషన్ కింద తీసుకోవచ్చు, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, సాలరీ టు సేల్స్ స్టాఫ్, అడ్వర్టైజ్మెంట్, గుడౌన్ రెంట్, సేల్ చేసే గుడౌన్ ఎక్కడైతే మనం గూడ్స్ స్టోర్ చేస్తామో ఆ గుడౌన్ రెంట్ సేల్ చేయాలి కదా మరి, అందుకని. క్యారేజ్ అవుట్వర్డ్స్ మీన్స్ అవుట్వర్డ్ ట్రావెలింగ్, బ్యాడ్ డెట్స్, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, సెల్లింగ్ కమిషన్. వీటి గురించి కొంచెం డీటెయిల్ గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. సెల్లింగ్ కమిషన్. అలాగే ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ఒక వర్డ్ ఎక్స్ట్రా చెప్తున్నాడు ప్రజ్ఞ.
ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ అంటే Bank ఫినాన్షియల్ యాక్టివిటీ అంటే బిజినెస్ ఫినాన్స్ రేట్ చేస్తుంది కదా. లైక్ ఒక బిజినెస్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎవరు ఇస్తారు? bank loan, సోల్ ప్రొపరేటర్ అయితే కనుక ఓనర్ డబ్బులు పెడతారు. పార్ట్నర్స్ అయితే పార్ట్నర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బులు సరిపోకపోతే నెక్స్ట్ డబ్బులు ఎక్కడి నుంచి రేట్ చేస్తారు? bank loans, అప్పులు తెచ్చుకుంటారు. లైక్ ఒక ఇండివిజువల్ పర్సన్ నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, బ్యాంక్ నుంచి తెచ్చుకోవచ్చు, అవునా కదా? yes, sir. రైట్ అన్న. ఇవన్నిటిని ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంట. వాటి మీద నువ్వు ఏది ఖర్చు పెట్టినా అంటే నువ్వు డబ్బులు రేజ్ చేయడానికి నువ్వు ఏది ఖర్చు పెట్టినా ఇట్ ఈస్ ఫినాన్షియల్ ఎక్స్పెన్స్. లైక్ చూడండి, బ్యాంక్ చార్జెస్, బ్యాంక్ వాడికి కమిషన్ పే చేసాం, లైక్ చార్జ్ పే చేసాం బ్యాంకింగ్ యాక్టివిటీ కోసం, ఫినాన్షియల్ ఎక్స్పెన్స్. మనం లోన్ తీసుకున్న దాని మీద ఇంట్రెస్ట్ పే చేసాం, ఫినాన్షియల్ ఎక్స్పెన్స్. మనకి కస్టమర్స్ నుంచి బిల్ ప్రామిసరీ నోట్స్ తీసుకున్నాం, దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నాం, ఫినాన్షియల్ ఎక్స్పెన్స్. మన కస్టమర్స్ కి డిస్కౌంట్ అలౌ చేసాం, డిస్కౌంట్ అలౌ టు కస్టమర్స్. మన లాస్ కదా ఫినాన్షియల్ లాస్, క్యాష్ డిస్కౌంట్, డిస్కౌంట్స్, చార్జెస్, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? Okay, sir. అవి కాకుండా వేరేనా, ఇంకా ఒక మిషనరీ సేల్ అయిపోయింది, లాస్ వచ్చింది, లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. ఇన్వెస్ట్మెంట్ సమయంలో లాస్ వచ్చింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, లాస్ వచ్చింది, బిజినెస్ లో థెఫ్ట్ జరిగింది, లాస్ వచ్చింది. ఇవన్నీ కూడా బిజినెస్ లాసెస్, అడిషనల్ యాక్టివిటీస్. Okay, సో ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ అండ్ అడిషనల్ యాక్టివిటీస్ ఇవి కూడా ఎక్కడ వస్తాయనా? P&L అకౌంట్. సో మనం జనరల్ గా నేర్చుకుంది ఏంటన్నా? ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇది. yes, sir. ఇది కాకుండా అడిషనల్ గా ఏమున్నాయి? ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్, అబ్నార్మల్ లాసెస్. ఈవెన్ లాసెస్ కూడా ఎక్కడ ఉంటాయి? P&L అకౌంట్ లో ఉంటాయి. అలాగే ఇన్కమ్స్ కి వచ్చేటప్పటికి నువ్వు అబ్జర్వ్ చేస్తానన్నా, అదర్ ఇన్కమ్స్, డిస్కౌంట్, కమిషన్, ట్రేడింగ్, నాన్ ట్రేడింగ్ ఇన్కమ్. దాని ఇవి రెండు ఏంటి? జనరల్ గా డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, బిజినెస్ ఇన్కమ్స్, Yes, sir. నాట్ డైరెక్ట్ బట్ బిజినెస్ ఇన్కమ్స్. మన క్రెడిటార్ కి నుంచి గూడ్స్ పర్చేజ్ చేసాం, వాడు మనకి డిస్కౌంట్ ఇచ్చాడు, ఇన్కమా కదా? Yes, sir. Income. నీకు గుర్తుంటే ఇన్కమ్ లో 2 కేటగిరీస్ నాన్న, క్యాష్ డిస్కౌంట్, డిస్కౌంట్స్ 2 కేటగిరీస్, ట్రేడ్ డిస్కౌంట్. Yes, sir. గుర్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గుర్తు చేద్దాం. డిస్కౌంట్ లో 2 కేటగిరీస్, ఒకటి ట్రేడ్ డిస్కౌంట్, రెండోది క్యాష్ డిస్కౌంట్. వాట్ ఇస్ ట్రేడ్ డిస్కౌంట్? చెప్పగలమమ్మా ప్రజ్ఞ? Credit basis. కొంచెం గట్టిగా నాన్న. Credit basis में रहेगा sir. రాంగ్. ట్రేడ్ డిస్కౌంట్ అంటే అట్ ది ఇన్సెప్షన్ లో జరిగేది, అట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను గూడ్స్ కొంటున్నాను, సప్లయర్ అన్నాడు, సార్ 1000 క్వాంటిటీ కొనుక్కోండి, 10 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను, 2000 క్వాంటిటీ కొనుక్కోండి, 20 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను ఒక యూనిట్ మీద అని చెప్పాడు అనుకున్నాను. ఇట్ ఈస్ ఏ ట్రేడ్ డిస్కౌంట్. Okay, sir. అది నా ఒక్కడికి కాదని అందరికీ ఇస్తాను. అందుకని దీన్ని ఎప్పుడు కూడా మనం బుక్స్ లో రికార్డ్ Sure. చెయ్యం. Okay, sir. నీ ఒక్కడికి కాదు కదా డిస్కౌంట్, అందరికీ ఇస్తాను. అలా కాకుండా ఇంకొక కేసు క్యాష్ డిస్కౌంట్ అంటే బికాస్ ఆఫ్ ప్రాంప్ట్ పేమెంట్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను పర్చేస్ క్రెడిటార్స్ దగ్గర నుంచి 1 లక్ష రూపాయల వర్త్ ఆఫ్ గూడ్స్ కొనుక్కున్నాను. Sir. నా బుక్స్ లో క్రెడిట్ పర్చేసెస్ ఎంట్రీ అని రాస్తాను. Purchase account debit to creditor account. క్రెడిటార్. సో క్రెడిటార్ కి నేను పే చేయాలి కదా 1 లక్ష. Sir. Yes, sir. నాకు 1 లక్ష పే చేయడానికి 3 months టైం ఇచ్చాడు నాన్న. Okay, sir. నేనేమో దాన్ని విత్ ఇన్ 1 month లో పే చేస్తాను. Yes, sir. అంటే 2 months బెనిఫిట్ నాకు ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చాడు నాన్న, లేదా డిస్కౌంట్ రూపంలో ఇచ్చాడు నాన్న. Okay, sir. ఇప్పుడు 1 లక్ష బదులు నన్ను అన్నాడు 99,000 పే చేయండి సార్, మీకు 1000 రూపీస్ తగ్గిస్తాను, ఎందుకంటే మీరు 3 months టైం ఇస్తారు, 2 months ముందే ఇచ్చేసారు కదా, ఒక 1,000 రూపీస్ తగ్గిస్తాను అన్నాడు అనుకో. Okay, sir. అప్పుడు నాకు ఇన్కమా కాదా? అది Yes, sir. Income. అది నాకు పర్సనల్ గా వచ్చిందని, అందరికీ కాదు అది. Yes, sir. సో దీన్ని మనం ఏమనాలి? Cash. క్యాష్ డిస్కౌంట్ అనాలి. Okay, sir. సో బుక్స్ లో రాసేది ఏ డిస్కౌంట్? Cash discount. క్యాష్ డిస్కౌంట్ బుక్స్ లో ఎంటర్ చేయాలి, ట్రేడ్ డిస్కౌంట్ ని కాదు. Yes, sir. సో ఇక్కడ మీరు చెప్పినటువంటి డిస్కౌంట్ ఏ డిస్కౌంట్? క్యాష్ డిస్కౌంట్. Cash బిజినెస్ discount. యాక్టివిటీ, కమిషన్, బిజినెస్ యాక్టివిటీ. Okay, sir. అలాగే నాన్ ట్రేడింగ్ కాకుండా ఉండే ఇన్కమ్స్ అన్న, బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసిన ఇంట్రెస్ట్, నా ప్రాపర్టీని రెంట్కి ఇచ్చాను రెంట్, వేరే కంపెనీలో షేర్లు ఇన్వెస్ట్ చేశాను డివిడెండ్, ఆ కంపెనీ నుంచి మనకి ఏమొస్తుంది? డివిడెండ్. ఒక మిషనరీ అమ్మేసాను, అబ్నార్మల్ గెయిన్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. Okay, sir. సో అబ్నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్, నాన్ ట్రేడింగ్ ఇన్కమ్స్, అదర్ ఇన్కమ్స్.
ఓకేనా? ఇలా వాడిని కేటగరైజ్ చేశాను నేను. సో అల్టిమేట్ గా ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఇన్కమ్స్ కన్నా తక్కువ ఉన్నాయనుకున్నా నాకు వచ్చేదేనా నెట్ ప్రాఫిట్. Yes. If the credit is more than the debit, it's a credit balance means profit, net profit. If the debit is more than the credit, Loss. this is called net loss. Net loss. Right done? Yes, sir. ఇప్పుడు ఈ ట్రేడింగ్ అకౌంట్ కూడా మనం క్లోజింగ్ ఎంట్రీస్ చెప్పొచ్చు. ట్రేడింగ్ అకౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ కూడా క్లోజింగ్ ఎంట్రీస్ చెప్పొచ్చు. చెప్పగలవా లేదా? Yes, sir. Okay. నేను రాస్తాను క్లోజింగ్ ఎంట్రీస్ చెప్పడానికి ఫస్ట్ ట్రై చేయి. Okay, sir. ప్రజ్ఞ Yes, sir. క్లోజింగ్ ఎంట్రీస్ నాన్న. ఓకేనా? క్లోజింగ్ ఎంట్రీస్ మనం ప్రతిసారి రాస్తున్నాం. ఆల్రెడీ ఇంత ముందు క్లోజింగ్ ఎంట్రీస్ ఏ అకౌంట్ కి తయారు చేద్దాం? Trading account. ఇప్పుడు పిఎన్ఎల్ అకౌంట్ కి నా. సో Yes. పిఎన్ఎల్ అకౌంట్ ని డెబిట్ చేస్తున్నాను అని ఫస్ట్ ఎంట్రీ అబ్జర్వ్ చేయాలి. పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు ఏవైతే ఎక్స్పెన్సెస్ డెబిట్ చేసామో వాటన్నిటిని క్లోజ్ చేయాలి. ఎక్స్పెన్స్ అని ఏ బ్యాలెన్స్ ఉంటాయి? Debit balance. వాటిని క్లోజ్ చేయాలంటే వాటిని ఏం చేయాలి? Credit చేయాలి. క్రెడిట్ చేయాలి. నేను సింపుల్ హెడ్స్ పెడతాను. క్రెడిట్ చేస్తాను, పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ చేస్తాను, ఎక్స్పెన్సెస్ ని క్రెడిట్ చేస్తాను. ఓకేనా? Okay, sir. సో ఎక్స్పెన్సెస్ ని క్రెడిట్ చేస్తానన్న హెడ్డింగ్స్ బట్టి మనం చెప్పచ్చు. సింపుల్ గా ఏంటి హెడ్స్? ఆఫీస్ అండ్ Obviously. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ క్లోజ్ చేస్తాం. Yes, sir. సెల్లింగ్ అండ్ Distribution expenses. డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ని క్లోజ్ చేస్తాం. అబ్నార్మల్ లాసెస్ ని క్లోజ్ చేస్తాం. Financial expenses. ఫినాన్షియల్ Expenses. ఎక్స్పెన్సెస్ ని క్లోజ్ చేస్తాం. ఓకేనా? Yes, sir. అదవుతాయి, ఇవన్నీ క్లోజ్ చేస్తాం. Okay, sir. సో ఇవి కాకుండా అబ్నార్మల్ లాస్ రాస్తాను, ఇవన్నీ కూడా మనం క్లోజ్ చేస్తాం. ఇది ఒక ఎంట్రీ అన్న. అలాగే ఇన్కమ్స్ ఎంట్రీ ఉంటుంది కదా. Yes, sir. ఇన్కమ్స్ ఏమో ఉన్నాయి నాన్న. ఇన్కమ్ జనరల్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? Debit balance. ఇన్కమ్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? Credit, sir. Income credit. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. వాటిని క్యాన్సిల్ చేయాలంటే చేయాలి, sir. వాటిని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. Yes, sir. వాటి ఏమేమి ఇన్కమ్స్ ఉంటాయి? సేల్స్ ఉంటుందా? Yes, sir. సేల్స్ ఉండదు. సేల్స్ ఉండేది అక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో. Yes, sir. ఇక్కడ ఉండే ఇన్కమ్స్ ఏంటి? అదర్ ఇన్కమ్స్, Non-trading, abnormal gains. నాన్ ట్రేడింగ్ అన్ని డెబిట్ అవుతాయి నాన్న. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ Abnormal gains. అబ్నార్మల్ గెయిన్స్. వీటన్ని డెబిట్ చేసి క్రెడిట్ ఎక్కడ తీసుకెళ్తాం? P&L. పిఎన్ఎల్ అకౌంట్. సో ఏ ఇన్కమ్స్ ఎక్స్పెన్స్ రెండు కూడా పిఎన్ఎల్ అకౌంట్ పంపించాం. పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్, డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్. క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ ఆర్ మోర్ దాన్ ది ఎక్స్పెన్సెస్. మనకు వచ్చేది ఏంటన్నా? Net loss, sir. ఇన్కమ్స్ ఆర్ మోర్ దాన్ ది ఎక్స్పెండిచర్. Profit, sir. Profit, net profit. ఇన్కమ్స్ ఆర్ మోర్ దాన్ ది ఎక్స్పెన్సెస్. అని ఇన్కమ్ మోర్ దాన్ ది ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ కదా. Yes, sir. ప్రాఫిట్ నన్ను. సో ప్రాఫిట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా? Balance sheet, sir. Net profit. పిఎన్ఎల్ అకౌంట్ ప్రాఫిట్ ఒకవేళ ఇండివిజువల్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతుందన్న? క్యాపిటల్. Capital. Yes, sir. ఓనర్ తీసుకుంటానన్న ప్రాఫిట్. Yes, sir. క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్న ప్రాఫిట్ క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. అందుకే పిఎన్ఎల్ డెబిట్ చేసాం. Yes, sir. క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ అంటే ఇన్కమ్ అంటే క్రెడిట్, ఎక్స్పెన్స్ అంటే డెబిట్. క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ అంటే పిఎన్ఎల్ అకౌంట్ హ్యాస్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్ మీన్స్ ప్రాఫిట్. Okay, sir. క్లోజ్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి? డెబిట్. Debit. ట్రాన్స్ఫర్ టు ఓనర్ క్యాపిటల్. Okay, sir. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఒకవేళ నెట్ లాస్ దట్ మీన్స్ ఇన్కమ్స్ ఆర్ లెస్ దాన్ ఎక్స్పెండిచర్. క్రెడిట్ ఈజ్ లెస్ దాన్ డెబిట్ దట్ మీన్స్ డెబిట్ ఈజ్ మోర్ దాన్ క్రెడిట్. అలాగే అనొచ్చు. Okay, sir. ఇట్ ఈస్ కాల్డ్ నెట్ లాస్ ఎంట్రీ. Capital. లాసెస్ లో కూడా ఎవరు పే చేయాలన్నా? ఓనర్. Owner. క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు P&L. ఈ 4 ఎంట్రీస్ ఏంటనేవి క్లోజింగ్ ఎంట్రీస్ అంటాం. ఇట్లా ఏమంటాం వీటిలో మనం? Closing entries. క్లోజింగ్. సో మనం ట్రేడింగ్ అకౌంట్ లో ఏ ఎంట్రీస్ చూసాం? క్లోజింగ్ ఎంట్రీస్ చూసాం, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చూసాం కదా. Sir. పిఎన్ఎల్ అకౌంట్ లో కూడా మరి క్లోజింగ్ ఎంట్రీస్ చూసాం. ఇంకేముంటాయి? Adjustment entries. చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి పిఎన్ఎల్ లో. ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్ గా మనం అనాలిసిస్ చేసి నేర్చుకోవాలి. Okay, sir. సో పిఎన్ఎల్ అకౌంట్ లో ఉన్న ప్రతి అడ్జస్ట్మెంట్, ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ ని డిస్కస్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, 1 అవర్ పట్టచ్చు. Okay, sir. సో చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, వాటి అనాలిసిస్ చేయాలి. వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? Okay, sir. సో ప్రస్తుతానికి పిఎన్ఎల్ అకౌంట్, దాని మీనింగ్, దాని యొక్క క్లోజింగ్ ఎంట్రీస్ చూసాం. సో నెక్స్ట్ క్లాస్ లో మనం పిఎన్ఎల్ అకౌంట్ మీద ఏం నేర్చుకుందాం? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ నేర్చుకుందాం. Okay, sir. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.